సినిమా వాళ్ళు సర్కారోళ్ళ మీటింగ్ అంటే ఓ వర్గానికి మాత్రమే ఇంట్రెస్ట్. అయితే ఇది ఇలాంటి మీటింగ్ కాదు. రాష్ట్రమంతా ఎదురు చూసింది, ఏం జరుగుతుందా అని ఆసక్తిగా గమనించింది. తెలంగాణ సీఎం రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దలు తొలిసారి భేటీ అయ్యారు. ఓవైపు సంధ్య థియేటర్ వివాదం, మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు రచ్చ. ఇలాంటి పరిణామాల మధ్య సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు ఏం చర్చించారు? ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఇండస్ట్రీకి సర్కార్కు మధ్య రాజీ కుదిరిందా? సీఎం రేవంత్ కోపం తగ్గిందా? మీటింగ్ ఇన్సైడ్ టాక్ ఏంటి? సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల భేటీ. మీటింగ్ ఇన్సైడ్ టాక్ ఏంటి? ఇండస్ట్రీ పెద్దల విన్నపాలేంటి? సీఎం రేవంత్ రియాక్షన్ ఏంటి? పుష్ప ఎపిసోడ్ పై జరిగిన చర్చ ఏంటి? సంధ్యా థియేటర్ ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు క్లియర్ గా అర్థమైంది. ఇక బన్నీ అరెస్ట్ ఎపిసోడ్ తో మరింత అగాధంగా మారిందా అనే చర్చ జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ సినిమా రంగ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఇకపై ఉండవంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్ వేళ సీఎం రేవంత్ ప్రకటనతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. సీఎం రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దలంతా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీటింగ్ అనే మాట బయటకు వచ్చినప్పటి నుంచి ఆ సమావేశం ముగిసే వరకు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి కనిపించింది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తరువాత సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన ఫస్ట్ మీటింగ్ ఇదే కావడం హైలైట్. సంధ్యా థియేటర్ ఘటనను మరోసారి ప్రస్తావించిన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఘటనకు సంధ్యా థియేటర్ యాజమాన్యం, పుష్ప మూవీ నిర్మాతలతో పాటు హీరోనే కారణమంటూ ఇండస్ట్రీ పెద్దలకు చిన్నపాటి క్లాస్ కూడా తీసుకున్నారని టాక్. సినిమా హీరోలంతా సమాజానికి ఆదర్శంగా ఉండాలని, రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోలుగా ఉండాలని హితోపదేశం చేసినట్టు తెలుస్తోంది. సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అది దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించడంతో పాటు వ్యక్తిగతంగానూ సినీ రంగానికి చెందిన వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండేలా నడుచుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. మహిళల భద్రత, డ్రగ్స్ కట్టడి ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని సీఎం రేవంత్ సూచించినట్లు ఇన్సైడ్ టాక్. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ క్లియర్ కట్ గా చెప్పారు. ఐటీ, ఫార్మాతో పాటు తమకు సినిమా రంగం ముఖ్యమే అన్న రేవంత్ గద్దర్ అవార్డు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, మిగతా అంశాల్లో మాత్రం సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడు కావాలన్నా ఇండస్ట్రీ వాళ్లు వచ్చి తనను కలవచ్చని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా లెవెల్లో తెలుగు సినిమాకి గౌరవం ఉందని, తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో చూడాలని సీఎం భావించారని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. త్వరలో సీఎంతో మరోసారి భేటీ అయ్యే అవకాశముందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ పెరిగినట్లు జరిగిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని దిల్ రాజు చెప్పారు. ఇదంతా ఎలా ఉన్నా సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, ఆ తరువాత పరిణామాలతో సర్కార్ వర్సెస్ సినిమా అన్నట్లు యుద్ధం కనిపించింది. సర్కార్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లు యుద్ధం కనిపించింది. అయితే ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ తో జరిగిన భేటీలో చాలా విషయాలపై క్లారిటీ వచ్చిందని, ఇంకొన్ని విషయాల్లో చాకచక్యంగా రాజీ కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.